పివి నరసింహారావు గారిని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అందరూ మాజీ ప్రధానమంత్రుల స్మారక స్తూపాలను దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తే తెలంగాణ ప్రాంతం నుండి ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు స్మారక స్తూపాన్ని దేశ రాజధానిలో నిర్మించకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కానీ పివి నరసింహారావు గారికి మాత్రం స్మారక స్తూపం కూడా నిర్మించకుండా అదే ఆయన డెవలప్ చేసి ఆయన పెంచి పోషించి 5 ఏళ్ళు సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప మహనీయుడు పివి నరసింహారావు గారు. కనీసం ఆయనకు ఒక స్మారక స్తూపం కట్టకుండా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానించడం, అవసాన దశలో చాలా రకాలుగా కేసులు పెట్టి లీగల్గా ఇష్యూస్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కూడా మన తెలంగాణ బిడ్డ మరి అన్ని కేసులను ఎదుర్కొని ఒక మంచి క్లారిటీతోని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కేసెస్ చాలా తన ప్రతిష్ట పెరగడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిత్వం నేచర్ ఎట్లాంటిది అన్నది ఒక్క పివి నరసింహారావు గారి ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మన బిడ్డను మనం గౌరవించుకోవాలి. తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి వారి గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలి అని చెప్పి వారు మెమోరియల్ని పివి మెమోరియల్ని మనకు